హలో అండి, అందరికీ నమస్కారం. పాలకూరని ఎలా వండాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి ఇలా వంకాయలో వేసి వండి చూడండి. చాలా బాగుంటుంది తినడానికి. అన్నంలోకైనా, చపాతీ, పుల్కా, రొట్టె దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. పాలకూర మనకి హెల్త్కి మంచిది కదా, ఎక్కువగా తీసుకోవాలి అని అంటారు. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశాను, దీనికి ఏమేం పదార్థాలు కావాలి అనేది ఒకసారి చూసేయండి. దీనికోసం నేను 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 2 పెద్దగా ఉన్న పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాను. 5 పాలకూర కట్టలు తరిగి పెట్టుకున్నాను. అలాగే పావు వంకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు నీళ్ళల్లోకి ఇలాగ పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. కూర చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించేసుకుంటున్నాను. నేను పోపులు ఏమి వేయట్లేదు. దీనికి పోపులు ఏమి పెద్దగా అవసరం లేదు. మీకు ఇష్టమైతే కనుక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఉప్పు వేసి వేయిస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది కదా. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది. నేను కొద్దిగా మసాలా పేస్ట్ ఉంది నా దగ్గర, అది వేస్తున్నాను. ఇది లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు ఎక్కువ వేయొద్దండి. ఈ వెజిటబుల్స్కి ఎప్పుడు వాటి ఫ్లేవర్ని మిస్ చేయకూడదు. ఎక్కువ మసాలాలు దట్టించేస్తే వాటికి ఉన్న సహజమైన రుచి పోతుందన్నమాట. ఈ మసాలాల వాసన ఎక్కువ వచ్చేసి వెగటుగా అనిపిస్తాయి కూరలు. అందుకని నేను చాలా తక్కువ వేస్తాను. అసలు కొన్ని కూరల్లోకి అసలు వేయను. ఇప్పుడు మసాలా వేగిపోయింది కదా, వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నాకు తొందరగానే మగ్గిపోయాయి. కొద్దిగా పసుపు వేసి వేయించేస్తే సరిపోతుంది మూత పెట్టుకుని. కూరకి సరిపడా పసుపుని ఇప్పుడే వేసేస్తున్నాను నేను. హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయండి పూర్తిగాని, చాలా వరకు మగ్గిపోయాయి. దీంట్లోకి కూరకి సరిపడా కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసాను నేను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. ఉప్పు 1 స్పూను ముందు వేసాం కదా, ఇంకొక స్పూనున్నర వేస్తే సరిపోతుంది. ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది, పాలకూర ఉప్పగా ఉంటుంది. పాలకూర వేసి చేసే కూరలకి మనం ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొద్దిగా కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. నేను కలుపుతూ వేయిస్తున్నాను చూడండి. కారం వేగింది. ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం. పాలకూర వేసి చేసిన కూరలకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుందండి. పాలకూర కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా కాంబినేషన్ కూరలు వండుకుంటే బాగుంటుంది. ఉట్టి పాలకూరకైనా కూడా ఇలా కాంబినేషన్స్లో వేసుకొని వండుకుంటే కనుక మనకి కూరని తినగలుగుతాం, ఎక్కువగా తినగలుగుతాం. డైరెక్ట్ పాలకూర కన్నా
ఇలా వేటిలో అయినా అడ్డం వేసుకుని కలుపుకొని వండుకుంటే ఆ కూర ఎక్కువగా తినగలుగుతాం అన్నమాట మనం. చూడండి పాలకూరలో నీరు ఉంటుంది కదా, మనం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ నీరంతా పోయేంత వరకు కలుపుతూ వేయించుకుంటే కూర రెడీ అయిపోతుంది. పాలకూర బాగా వేగాలన్నమాట. మరీ కలిపేయకండి, వంకాయలు లేతగా ఉంటే విడిపోతాయి. నేను వేసిన వంకాయలు చాలా లేతగా ఉన్నాయన్నమాట, అందుకే నేను కొంచెం అలా పైనే కలుపుతున్నాను. కూర చాలా వరకు అయిపోయిందండి, ఇంకొంచెం సేపు వాటర్ ఉంది. నేను మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను. అలా మూత పెడితే వంకాయ బాగా మగ్గిపోయిందనమాట, అందుకే నేను మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ వేయించేసాను. కూర దగ్గరికి వచ్చేసింది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీ అయిన రెసిపీ, రుచి మాత్రం చాలా బాగుంటుంది. వంకాయ చూడండి ఎలా ఉందో, బాగుంది, సాఫ్ట్గా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. పాలకూర హెల్త్కి చాలా మంచిది కదా, మన ఒంటికి అవసరం. అప్పుడు ఇలాంటప్పుడు అలా తినలేని వాళ్ళు ఉంటారు చాలామంది పాలకూర, అలాంటప్పుడు ఇలా వండుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.